తెలంగాణలో స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. హైకోర్టు స్థానిక ఎన్నికలకు డెడ్ లైన్ విధించడంతో రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై తీవ్ర డైలమాలో పడింది. ప్రస్తుతం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 3 నెలలుగా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన కూడా ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. దీనికి 3 ప్రత్యామ్నాయ పరిస్థితులున్నాయి. 1. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. 2. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు నేరుగా జీవో జారీ చేయడం. 3వది ఈ 2 సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో మరో 10 రోజుల్లోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. హైకోర్టు స్థానిక ఎన్నికలకు డెడ్ లైన్ విధించడంతో రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై తీవ్ర డైలమాలో పడింది. ప్రస్తుతం విద్య, ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 3 నెలలుగా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన కూడా ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. దీనికి 3 ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నాయి. 1. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. 2. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు నేరుగా జీవో జారీ చేయడం. 3వది ఈ 2 సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో మరో 10 రోజుల్లోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు అనేది ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రతిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర హైకోర్టు డెడ్లైన్ విధించి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే ఆలోచన చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి